హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, 3 days బ్యాక్ మనం పేటిఎం బ్యాన్ విషయంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఆ వీడియోలో మనం ఏం చెప్పామంటే అసలు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాన్ అవడానికి గల రీజన్స్ ఏంటి అండ్ ఎప్పుడు బ్యాన్ అవబోతుంది, ఈలోపు మనం చేయవలసిన పని ఏంటి అనేది ఆ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎంతవరకు ఆ వీడియో చూడకపోతే కనుక పక్కన ఉన్న ఐకార్డ్స్ లో వీడియో ఉంటుంది. సో వీడియోని చూస్తే కనుక ఇంకొంచెం మంచి క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఆ వీడియో తర్వాత చాలా మందికి డౌట్స్ అయితే ఇంకా ఎక్కువగా రైజ్ అయినాయి. లైక్ ఎలాంటి డౌట్స్ అంటే, భయ మేము పేటిఎంలో పర్సనల్ లోన్ తీసుకున్నాము, అది కట్టాల్సిన పని లేదని అడుగుతున్నారు. అండ్ పేటిఎం మనీ సంగతి ఏంటి అంటే, అందులో మేము స్టాక్స్ అయితే పే చేసి ఉన్నాము, ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసాం, సో దాని పరిస్థితి ఏంటి, పేటిఎం ఎఫ్డి సంగతి ఏంటి, సో దీని పరిస్థితి, అండ్ అంతేకాకుండా పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అండ్ ఇంకోటి మెయిన్ గా ఏంటంటే, పేటిఎం పోస్ట్ పెయిడ్ కట్టాల్సిన పని ఏమైనా ఉందా, కట్టాల్సిన పని లేదా అని అడుగుతున్నారు. కొంచెం హ్యాపీయెస్ట్ మూమెంట్ లో అడుగుతున్నారు, ఎందుకంటే కట్టాల్సిన పని లేదేమో అని అనుకుంటున్నారు. సో ఈ వీడియోలో అసలు దీని గురించి అయితే క్లారిటీగా చూద్దాం, కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఏదైనా కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్ వచ్చినా, కొత్త ఆఫర్స్ వచ్చినా, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. అందులో ఉండడం వల్ల అందరికంటే ముందు మీకు తెలుస్తుంది, అందరికంటే ముందు మీరు ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఎక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, January 31st ఆర్బీఐ నుంచి పేటిఎం బ్యాన్ విషయంలో ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. దాని తర్వాతనే మనకి పేటిఎం నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇదేంటంటే, యాక్చువల్ గా మనకి 197 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే షార్ట్ గా ఓసీఎల్ నుంచి అయితే ఈ ప్రెస్ నోట్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇందులో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, ఓసీఎల్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ విత్ లీడింగ్ థర్డ్ పార్టీ బ్యాంక్స్ టు డిస్ట్రిబ్యూట్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొడక్ట్స్ అన్నారు. అంటే ఏం లేదు, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది యాక్చువల్ గా బ్యాన్ అవుతుంది. సో అది లేకపోయినా కూడా మేము థర్డ్ పార్టీ బ్యాంక్స్ తో మేము టైఅప్ అయి ఉన్నాము ఆల్రెడీ. ఓన్లీ పేటిఎంఏ కాదు మేము సర్వ్ చేస్తుంది. సో థర్డ్ పార్టీ బ్యాంక్స్ తో మేము టైఅప్ అయి ఉన్నాం కాబట్టి యాజ్ యూజువల్ గా సర్వీసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి, ద కంపెనీ హ్యాస్ బిన్ ఇన్ఫార్మ్ దట్ దిస్ డస్ నాట్ ఇంపాక్ట్ యూజర్ డిపాజిట్స్ ఇన్ దర్ సేవింగ్స్ అకౌంట్ అన్నారు. అండ్ వ్యాలెట్స్, ఫాస్ట్ ట్యాగ్స్, ఎన్సిఎంసీ అకౌంట్స్, సో వీటన్నిటిలో కూడా February 29th వరకు మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డిపాజిట్స్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ February 29th అయితే మీరు డిపాజిట్స్ చేయలేరు, బట్ మీరు అయితే యాక్చువల్ గా యూసేజ్ అయితే చేసుకోవచ్చు, అంటే ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ట్రాన్స్ఫర్స్ అనేవి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవచ్చు, డిపాజిట్స్ అయితే అవ్వవు అనమాట. ఇంకొంచెం క్లారిటీగా చూస్తే, మనకి 197 కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఓసీఎల్, సో దీని కింద మనకి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే సర్వ్ చేస్తుంది. అండ్ ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వ్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే, పేటిఎం వ్యాలెట్, పేటిఎం ఫాస్ట్ ట్యాగ్, అంతేకాకుండా పేటిఎం సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్స్ అకౌంట్స్ అయితే సర్వ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అంటే బ్యాన్ అవుతుంది. కాబట్టి మనకి పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ కానీ, పేటిఎం వ్యాలెట్ కానీ, పేటిఎం సేవింగ్స్ అకౌంట్స్ అయితే మనకి బ్యాన్ అవుతాయి అనమాట. బట్ డోంట్ వరీ, పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ విషయంలో ఆల్టర్నేట్స్ అయితే తీసుకొస్తున్నారు. సో దాని గురించి మీరేం కంగారు పడాల్సిన పని లేదు. అండ్ మెయిన్ గా ఇంకొంచెం డౌట్స్ ఏంటి అంటే, యాక్చువల్ గా మీకు పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది చాలా మంది యూజ్ చేసుకున్నారు, అండ్ పేటిఎం పర్సనల్ లోన్ యూజ్ చేసుకున్నారు, అండ్ కొంతమంది అయితే పేటిఎం ఎఫ్డి అయితే యూజ్ చేస్తున్నారు, అండ్ పేటిఎం మనీలో కూడా స్టాక్స్ అయితే బై చేస్తున్నారు. సో వీటన్నిటి గురించి అయితే యాక్చువల్ గా చాలా మందికి డౌట్స్ అనేవి వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేటిఎం పర్సనల్ లోన్ గురించి డిస్కస్ చేసుకుంటే కనుక, ఈ పేటిఎం పర్సనల్ లోన్ అనేది మనకి కొన్ని థర్డ్ పార్టీ లెండింగ్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి అప్పుగా ఇస్తున్నాయి అనమాట. సో దీనికి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కి ఎటువంటి సంబంధం కూడా లేదు. కాబట్టి మీరు యాజ్ యూజువల్ గా పర్సనల్ లోన్ అయితే రీపేమెంట్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో అండ్ దాంతో పాటు ఇన్సూరెన్స్ విషయంలో కూడా చాలా మందికి డౌట్స్ అయితే వస్తున్నాయి. సో ఇన్సూరెన్స్ కూడా సేమ్ వర్తిస్తుంది. ఇన్సూరెన్స్ కానీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు. సో ఇది కూడా మీకు యాజ్ యూజువల్ గా వర్క్ అవుతుంది అనమాట. అండ్ దాంతో పాటు పిఓఎస్ మెషిన్స్, సౌండ్ బాక్సులు ఇవన్నీ అయితే వర్క్ అవుతాయి, అంటే బిజినెస్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ అవుతాయా, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ కోసం. సో ఇక్కడైతే మీరు చెప్తున్నాను, మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ లో మీకు ఒకవేళ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంటే దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. సో పేటిఎం బిజినెస్ లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కాకుండా అదర్ ఎస్బీఐ కానీ ఇంకేదైనా బ్యాంక్ అకౌంట్ అయితే రిసీవింగ్ కోసం మీరు దాన్ని డిఫాల్ట్ గా చేంజ్ చేసుకుంటే, సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. యాజ్ యూజువల్ గా పేటిఎం మర్చెంట్ అకౌంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ అండ్ పేటిఎం మనీ గురించి అయితే అడుగుతున్నారు. సో దీనికి అండ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి దీన్ని కూడా మీరు యాజ్ యూజువల్ గా ప్రాబ్లం లేకుండానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పేటిఎం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు అయితే ఎఫెక్ట్ అవ్వవు. సో దానికి కూడా రీజన్ కనెక్షన్ అయితే లేదు కాబట్టి, సో అది కూడా మీరు హ్యాపీగానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫాస్ట్ ట్యాగ్ విల్ స్టాప్ వర్కింగ్ అంటున్నారు. సో ఫాస్ట్ ట్యాగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఇది కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇదైతే మీకు అదర్ బ్యాంక్ అకౌంట్స్ తో వీళ్ళైతే టై అప్ అయి ఉన్నారు కాబట్టి సో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రాబ్లం వచ్చినా కూడా అదర్ బ్యాంక్స్ తో మీకు ఈ సర్వీస్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు అనమాట. అండ్ ఫైనల్ గా పేటిఎం పోస్ట్ పెయిడ్ లోన్ అనమాట. సో దీని విషయంలో మాత్రం చాలా మంది అడుగుతున్నారు కట్టాల్సిన పని ఏమైనా ఉందా అని. సో మీరైతే ఖచ్చితంగా కట్టాలి. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్లే ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ కానీ అండ్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇవైతే మనకి కొన్ని థర్డ్ పార్టీ లెండింగ్ ప్లాట్ఫామ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆదిత్య బిర్లా క్యాపిటల్ నుంచి మనకి పేటిఎం పోస్ట్ పెయిడ్ లోన్ అయితే వస్తుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఎవ్రీ మంత్ కూడా పేటిఎం పోస్ట్ పెయిడ్ అయితే పే చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి పేటిఎం ఎఫ్డి గురించి అడుగుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మీరు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఒకవేళ బ్రేక్ చేయాలనుకుంటే అది మీకు యాక్చువల్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లోకి వస్తుంది. కాకపోతే ఫిబ్రవరి 29 తర్వాత కూడా మీరు బ్రేక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళైతే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఇచ్చారు. లైక్ మీరు మనీ ట్రాన్స్ఫర్లు కానీ ఇలాంటివి డిపాజిట్స్ అయితే చేయలేరు. బట్ పేటిఎం నుంచి రావాల్సిన ఏమైనా డిపాజిట్స్ కానీ లైక్ క్యాష్ బ్యాక్స్ కావచ్చు, రిఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు యాజ్ యూజువల్ గా ప్రాబ్లం లేకుండా ఫిబ్రవరి 29 తర్వాత వస్తుంది. సో దానికోసం అయితే మనకి కొంత ఛాన్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు ఎఫ్డి బ్రేక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే బ్రేక్ చేసుకోవచ్చు. లేదంటే టెన్యూర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తానన్నా కూడా ప్రాబ్లం లేదు. అండ్ తర్వాత ఏమవుతుందో మాత్రం చూడాలి, ఇంకా టైం ఉంది కదా. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే 5K కి దగ్గరగా ఉంది కాబట్టి ప్లీజ్ రోడ్ టు 5K అని కామెంట్ అయితే చేయండి. అండ్ డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.